నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. సో కేటీఆర్ అరెస్ట్ అనే అంశం రాష్ట్రం అంతటా చర్చనీయాంశంగా మారింది. సో ఈరోజు తెలంగాణ భవన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా వచ్చి ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమవుతుంది ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. సో మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేష్ గారు అయితే ఉన్నారు. మాట్లాడుతాం. అన్న, ఏంది మరి కేటీఆర్ అరెస్ట్ అనే అంశం రాష్ట్రం అంతటా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. నిజంగా కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడా? మరి అరెస్ట్ అయితే ఎటుపోతున్నారు? ఏంది మరి ఏం చెప్తారు? అంటే ఈ కేసులో అసలు ఎటువంటి బలం లేదు. ఇప్పుడు జనరల్గా 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్పేసి కేటీఆర్ గారే అన్నారు. ఆ దమ్మున్న నాయకుడు. ఇవాళ ఈగో స్టార్కి రెబల్ స్టార్కి మధ్యన జరుగుతుంది ఇది. అంటే ఈగో స్టార్ అంటే మన ఈగో హట్ అయితే ఇవాళ కేసులు అండ్ జైల్లోకి పంపాలని రేవంత్ రెడ్డి పన్నాగం. రెబల్ స్టార్ అని అంటే ఈయన స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం కోసము, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసము, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గకుండా పెంచడం కోసము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యొక్క ఈ ఫార్ములా రేస్ని ఇక్కడ తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా పంపిండు. దాంట్లో ఏమున్నది? దాంట్లో అక్రమం ఏడున్నది, దాంట్లో అవినీతి ఏడున్నది, దాంట్లో స్కామ్ ఏడున్నది. ఇప్పుడు కేటీఆర్ అనేటాన్ని జైలు వేసినాను అనుకో, ఈ తెలంగాణ రాష్ట్రానికి నిట్ట నిలువుగా ఏడబడతాడ మొత్తం దోసుకోవచ్చు. ప్రతి లిటిగేషన్లో ఉన్న ల్యాండ్లను మొత్తము క్లియర్ చేసుకోవచ్చు. ఎక్కడ స్కాములైనా బరాబర్ చేసుకోవచ్చు. అల్లుడు సుఖపడవచ్చు, బామ్మార్దులు సుఖపడవచ్చు, అన్నదమ్ములు సుఖపడవచ్చు. ఆ కుటుంబం మొత్తానికి మొత్తం దోచుకోవచ్చు. ఇక్కడున్న దాన్ని మొత్తం ఢిల్లీకి కప్పం పెట్టచ్చు, అమరావతికి ఇక్కడున్న రియల్ ఎస్టేట్ మొత్తం అటు తరలించవచ్చు అనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్న ఒక డైవర్ట్ పాలిటిక్స్లో సక్సెస్ అవుతున్నాయని తప్ప. తప్పు చేయనప్పుడు మరి అడ్వకేట్లను తీసుకుని ఏసీబీ ఆఫీస్కి పోవాల్సిన అవసరం ఏంది? విచారణకి వెళ్తే అయిపోతుంది కదా, మరి అడ్వకేట్లను తీసుకోవాల్సిన అవసరం ఏందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతారు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో చెప్పు తీసుకొని కొట్టాలనా? రాహుల్ గాంధీ ఆయన అటెండ్ కావడానికి పోయినప్పుడు ఆయన ఎంబడి అడ్వకేట్లు ఉన్నారా లేదా? సోనియా గాంధీ కూడా ఈడీ ముందు అటెండ్ అయింది. సోనియా గాంధీకి కూడా అడ్వకేట్లు ఉన్నారా లేరా? మరి వాళ్ళేమో సంసారం చేసినట్టు వేరే వాళ్ళు వ్యభిచారం చేసినట్ట. అరే దున్నపోతులు, ఎవడైనా సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిమెంటే ఉన్నది. ఒక న్యాయ విచారణకు పోయినప్పుడు తనతో పాటు ఒక అడ్వకేట్ని తీసుకుపోవచ్చు అని చెప్పేసి ఉన్నది. అరే మీరు తెలియకుండా మాట్లాడితే దాన్ని ఎవడేం చేస్తాడు? రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని రక్షిస్తా అని చెప్పి దేశమంతా తిరుగుతాడు. ఆయనకేమో రాజ్యాంగం వర్తిస్తుంది. మన కేటీఆర్కి ఎందుకు రాజ్యాంగం వర్తించదబ్బా? 100% ఆయన జెన్యున్ అంశం కాబట్టి నిన్న హైకోర్టు కూడా ఆయన ఎమ్మడి ఒక అడ్వకేట్ని తీసుకుపోవచ్చు అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది. దాంట్లో తప్పేమున్నది? ఈ దున్నపోతులు అడ్వకేట్లను తీసుకోపోకుండా ఉంటే ఎక్కడ వేరే ఇంకా అడిషనల్గా కేసులు బనాయించి వీళ్ళకి సంబంధించిన ఒక స్టేట్మెంట్, వీళ్ళ ఓన్ స్టేట్మెంట్ రాసుకొని కేటీఆర్ గారిని ఇంకొన్ని రోజులు జైలు వేయాలని చెప్పేసి ఉద్దేశం చేస్తారు వీళ్ళు. తప్ప ఎటువంటి ఏం లేదు. వీని ఈగో హట్ అయిందన్న. ఈగో ఎందుకు హట్ అయింది? వీడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ డేనే కేటీఆర్ ఒక బోకేనో శాల్వా పట్టుకోపోయి కంగ్రాచులేషన్ చెప్పలేదు. నన్ను ఒక ముఖ్యమంత్రి అయినా నన్ను కేటీఆర్ కంగ్రాట్ చేయడా? కంగ్రాట్ చెప్పాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలే నన్ను ముఖ్యమంత్రిగా ట్రీట్ చేస్తలేరు. పోనీ కేటీఆర్ నన్ను ఒక ముఖ్యమంత్రిగా ట్రీట్ చేస్తే సామాన్య ప్రజలు కూడా నన్ను ట్రీట్ చేస్తారనే ఉద్దేశంతో సో ఈయన ఒక రివెంజ్, రేవంత్ రెడ్డి ఒక రివెంజ్ రెడ్ అయ్యిండు. రేవంత్ రెడ్డి రివెంజ్ రెడ్ అయ్యిండు, అంతే తప్ప ఏది లేదన్న. ఈయన ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు మొత్తం బొందబెట్టాలి. ఇదంతా డైవర్ట్ చేయాలి. రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. జనాలు ఎక్కడ ఉరికిచ్చి కొడతారో. కేటీఆర్ రేపటి రోజున మండలాల వారికి తిరుగుతారు, నియోజకవర్గాల వారికి తిరుగుతారు, ఊళ్ళల్లో వారికి తిరుగుతారు. కాబట్టి మమ్మల్ని ఏడ తంతరనే ఉద్దేశంలో భాగంగా ఈయన కేటీఆర్ని జైలు వేయాలని ప్రయత్నం చేస్తుండో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, దీనికి తగదు. కేటీఆర్ని జైలు వేస్తే నాలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు తెలంగాణలో. 4 కోట్ల మంది నిన్ను ప్రశ్నిస్తారు. 4 కోట్ల మంది నిన్ను జైలు వేస్తావా? జైళ్ళు సరిపోవు, ఇక్కడున్న కోర్టులు సరిపోవు, ఇక్కడున్న పోలీస్ స్టేషన్లు సరిపోవు. నిన్ను మాత్రం నువ్వు ఇచ్చిన హామీలను ఎండగట్టే వరకు, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు నిన్ను ఎండగడతాము, నీ మెడలు వంచుతామని చెప్తాను మేము. అంటే ఏదైతే దీంట్లో భారీ ఎత్తున చేతులు మారిన డబ్బులు, అందుకనే దీని మీద అటు కోర్టు కూడా నిన్న క్వాష్ పిటిషన్ కొట్టేసింది, ఇంకోటి సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. సో మరి అదే అంటున్నారు. భారీ ఎత్తున చేతులు ఎక్కడ మారినాయన్నా? వాళ్ళు కూడా 55 కోట్లే అంటుర్రు, కేటీఆర్ కూడా 55 కోట్లే అన్నారు. ఇంకా భారీ ఎత్తున ఏం లేదు. విచారణ అనేది కేటీఆర్ అకౌంట్లకు ఏమైనా రూపాయి వచ్చిందా ఆ తర్వాత సంగతి. అది కేటీఆర్ అకౌంట్లకు ఏం రాలే, డైరెక్ట్ ఈ ఫార్ములాకి సంబంధించిన సంస్థకే పోయింది. ఇప్పుడు గ్రీన్కో సంస్థ వాళ్ళు దానికి సంబంధించిన ఆ యొక్క ఒప్పందం నుంచి విరమించుకున్నప్పుడు ఏం చేయాలి? 4 సంవత్సరాల అగ్రిమెంటు, 4 సంవత్సరాలు మిగతా 3 సంవత్సరాలు కంటిన్యూ చేయాలన్నా వద్దా? కంటిన్యూ చేయకపోతే ఇజ్జత్ పోతుందా లేదా తెలంగాణ గవర్నమెంట్ది? ఆ ఇజ్జత్ని కాపాడింది కేటీఆర్.
రేపటి రోజు ఎవడో ఒకడు వస్తాడు, స్పాన్సర్గా ఎవడో ఒకడు వస్తాడు, ఆ తర్వాత చూసుకుందాంలే, మొదలైతే మనం 55 కోట్లు ఆ దానికి ట్రాన్స్ఫర్ చేద్దాము, వచ్చి కండక్ట్ చేస్తారు వాళ్ళు అని చెప్పేసి. అన్న 55 కోట్ల రూపాయల పెట్టుబడి చేస్తే ఇవాళ 750 కోట్ల రూపాయల లబ్ధి ఇక్కడ జరిగింది. అది చూడకుండా కేటీఆర్ని జైలు వేస్తా అంటే, ఇప్పుడు కేటీఆర్ నిన్ను హైదరాబాదుల తరపున అడిగినందుక, కేటీఆర్ లగచర్ల బాధితుల తరపున అడిగినందుక, నిరుద్యోగుల తరపున అడిగినందుక, దేనికి వేస్తున్నావో అర్థం కాని పరిస్థితి. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే, కేటీఆర్ని సంఖ్యలేస్తే ఈ తెలంగాణ ప్రాంతము అడగకుండా ఉండదు. ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్కరు నెత్తురులో ప్రశ్నించే తత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తాత అమ్మమ్మ జేజమ్మలు దిగొచ్చినా అడుగుతారు, నిలదీస్తారు. సో ఒకవేళ అరెస్ట్ చేస్తే మరి ఏంది మరి తదుపరి కార్యాచరణ ఇట్లుంటుంది మరి రాష్ట్రం అంటే అరెస్ట్ చేస్తే మేమెందుకు ఊరుకుంటామన్నా? 100% అడుగుతాం, నిలదీస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగానే మేము అడుగుతాం. రాస్తారోకలు చేస్తాం, ధర్నాలు చేస్తాము, బంధులు చేస్తాము, వంట వార్పులు చేస్తాము, తెలంగాణ రాష్ట్రానికే బంధు పిలిపిస్తాము. మా యొక్క నాయకుడు అక్రమ కేసులో జైలుకు పోతే మేమెందుకు ఊరుకుంటామన్నా? మా నాయకుడు కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. 100% ఇవాళ వేలాది మంది తెలంగాణ భవన్ కచ్చేళ్ళు రేపటి రోజున ప్రతి వాడ ఊరు కదులుతుంది, నిలదీస్తారు, అడుగుతారు. ఎక్కడెక్కడ బాధ్యత నిలదీస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను, కార్పొరేషన్ చైర్మన్లను, మంత్రులను సైతం నిలదీసి అడ్డుకుంటాం. థ్యాంక్ యూ.